రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కటకంశెట్టి బాబీ పాల్గొనేందుకు రాగా కొల్లాబొత్తుల అప్పారావు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్ను కటకంశెట్టి బాబీ కట్ చేసి నాయకులకు అందించారు. ఈ సందర్భంగా ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కటకంశెట్టి బాబీ ఎంపిక కావడం పట్ల కొల్లాబొత్తుల అప్పారావు ఘనంగా బాబీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. 107 అన్నా క్యాంటీన్లు అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాను. కనుక ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన విద్య, వైద్యం, పిల్లలకు సదుపాయాలు, అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆయనకి ఇంకా భగవంతుడు ఆయుస్సు, ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మన కటకంశెట్టి ప్రభాకర్ బాబు గారి ఆధ్వర్యంలో మా కాకినాడ రోడ్లో బోటి క్లబ్ ఎదురుగా ఉన్నటువంటి కృషి భవన్లో అనేకమైనటువంటి మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, కంటి శిబిరాలు పెట్టాం. మధ్యాహ్నం వరకు కొనసాగుతాయి. అయిన నిరంతరం అందరం కలిసి భోజనాలు చేసి ఆ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడికి ఆ భగవంతుడు ఆయుష్ ఇవ్వాలని సర్వమత ప్రార్థనలు కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుచు, అలాగే ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ మేము చెప్పాలి, పార్టీ చెప్పిన ముందు చెప్పుకోవాలి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, బీసీ మైనారిటీలకి ఒక్కొక్క ఇన్నోవా కారు తీసుకున్న వ్యక్తికి 7 లక్షల సబ్సిడీతో పాటు 3-4 లక్షల వడ్డీ కూడా తీసేశారండి. అటువంటి పార్టీ ఒక ఆటోకి, రిక్షాకి ఎస్సీలు పరిమితం కాకూడదని ఇన్నోవా కార్లు ఇచ్చారు, ఫ్లెక్సీ ప్రింటింగ్లు ఇచ్చారు, మోటార్లు ఇచ్చారు, బోర్లు ఇచ్చారు, కోల్డ్ పారలు ఇచ్చారు, అనేకమైన మళ్ళీ పునరుద్ధీయడానికి కూడా త్వరలో ముందుకు వస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, అన్నిటికన్నా ముఖ్యంగా మా ఎస్సీ పిల్లలకి, సాంఘిక సంక్షేమ శాఖ సాధనల పిల్లలకి మంచి ఫిల్టర్ వాటర్ ముఖ్యం. ఆర్ఓ ప్లాంట్లు పెట్టించారు, పరుపులు పెట్టించారు, మెనూ పెట్టేసి ప్రతిరోజు ఏ గుడ్డు దగ్గర నుంచి సాయంత్రం భోజనం వరకు కూడా పెట్టి పౌష్టికాహారాలు ఇచ్చి అందిస్తున్నందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ మాలలందరి తరపున మాల కార్పొరేషన్ డైరెక్టర్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మరొకసారి మా పదవి తీసుకున్నట్టు కటకంశెట్టి బాబీ గారిని కూడా అభినందిస్తున్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై కటకంశెట్టి బాబీ, జై కొండబాబు. ఇంకా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మరి రెండోసారి నన్ను రాష్ట్ర కమిటీలో తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా జాతీయ పార్టీ యొక్క మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తూ, కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మేమందరం కూడా పదవులు తీసుకోవడమే కాదు, పదవులకు వన్నె తెచ్చే విధంగా పనిచేసే వ్యక్తులు అని చెప్పి ఈ సభాపూర్వకంగా, ఈ పత్రికాపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అడుగుజాడల్లోనూ నడిచి యువత, మహిళ, రైతు అందరూ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించే విధాన్నే కోరుకుంటున్నారు ఈ రాష్ట్రం అంతా అని చెప్పి అందరికీ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మరి సర్వమత ప్రార్థనలు చేసి ఒక గుళ్ళల్లోని, చర్చిల్లోని, మసీదుల్లోని కూడా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు ఈరోజు చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని గుండెలు అద్దుకుని చూసుకుంటున్న విధాన్ని, ప్రజలను గుండెలు అద్దుకుని చూసుకున్న విధాన్ని ప్రతి ఒక్కరూ ఈరోజు గౌరవించి నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుని మరి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కొనసాగిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను ఇక్కడికి పిలిచి సన్మానించిన మా కొల్లాబొత్తుల అప్పారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు